నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు మనకి 999 ఏంజల్ డే అండి. అంటే ఒక మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు. మామూలుగా ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈ నవరాత్రుల్లో మనకి 9 అనే సంఖ్యతో వచ్చే ఏంజల్ నెంబర్స్ని మనం ఉపయోగించడం అనేది చాలా వరకు కూడా శ్రేయస్కరం అండి. అంటే ఈరోజు 27వ తారీఖు కూడితే మనకి 9 వస్తుంది. 9 + 9 మనకి 9వ నెల ప్లస్ సంవత్సరం కూడా 9 వస్తుందండి. ఇలాంటి ఒక ఏంజల్ డే అనేది మనకి మళ్ళీ కూడా 9 సంవత్సరాలకు కానీ రాదండి. అంటే 2034వ సంవత్సరంలోనే ఇలా 9వ నెల వచ్చినప్పుడు మాత్రమే ఆ నెలలో వచ్చే తేదీలను బట్టి మనకి ఇలాంటి 9 అనే ఏంజల్ నెంబర్ సంవత్సరంతో పాటు కలిసి వచ్చే 999కి చాలా వరకు కూడా శక్తి ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మనకి ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి 999 అనే ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి నిజంగా ఒక ఊహించని విధంగా అదృష్టాన్ని మనం పొందగలవచ్చండి. ఇంక ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మనకి తెలుసు 999 అనే ఒక ఏంజల్ నెంబర్కి ఎంత శక్తి ఉంది అనేది. ఒక్కొక్క నెంబర్కి కూడా న్యూమరాలజిక్ ప్రకారం ఒక్కొక్క నెంబర్కి కూడా ఒక్కొక్క శక్తి ఉంటుందండి. 1 నుంచి 9 వరకు ఉండే ప్రతి నెంబర్కి కూడా ఒక శక్తి ఉంది. అలాంటిది 9 అనే సంఖ్యకి చాలా శక్తి ఉందండి. 9 అంటే 9 నవగ్రహాలను సూచిస్తుంది, 9 నవధాన్యాలను సూచిస్తుంది, 9 నవవిధ భక్తి విధానాల గురించి సూచిస్తుందండి. అలా కాకుండా 108 అనే ఒక అంబులెన్స్ నెంబర్ అండి. కూడితే మనకి 9 వస్తుందంటే మన ప్రాణాలను కాపాడగలిగే ఒక వాహనానికి కూడా 9 అనే నెంబర్నే సూచించారనమాట. అందువల్ల అలాంటి ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు మనం ఉపయోగించబోతున్నాం. అలా ఉపయోగించగలిగితే నిజంగా ఒక ఊహించని అదృష్టం అనేది ఈ ప్రపంచం మనకి కల్పించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. అందువల్ల మనం ప్రతిసారి కూడా తెలియజేస్తున్నాం, ఈజీగా ఉండే ఒక మెథడ్ కాబట్టి మనం చక్కగా రాత్రిపూట భోజనం చేసేసి రిలాక్స్గా ఉన్న టైంలో పూజలు పరిహారాలు ఏమి చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ నాన్ వెజ్ తినేసాము అని అనుకున్న వాళ్ళైనా సరే, పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా హాస్టల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ చేసుకోవచ్చండి. ఒక గ్రీన్ కలర్ పెన్ను ఉంటే మాత్రం చాలు. మనం ఎలాంటి నియమ నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏంజల్ నెంబర్స్ని మనం ఉపయోగించేటప్పుడు 999 అనే ఏంజల్ నెంబర్కి అర్థం ఏంటి అని అంటే అండి, మనకి కొత్తగా ఒక దారి మనకి చూపించబోతుంది ఈ ప్రపంచం. మనకి వేసే ఒక్కొక్క అడుగు కూడా సక్సెస్ని మనం చూడబోతున్నామని అర్థం అండి. అలాంటి ఒక విషయాన్ని మనం వెళ్ళడానికి ముందుగా ఈ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ నిజంగా మనం ఏదైతే కనుక ఒక కోరికను అనుకుంటున్నామో అది మనసులో అనుకుంటూ ఇలా గనక మనం ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేయగలిగితే ఖచ్చితంగా అనుకున్న దానికంటే ప్రపంచం మనకి అదృష్టాన్ని కల్పిస్తుందండి. ఇంకా ఈ చిన్న పరిహారం ఏంటి అని అంటే, ఈరోజు రాత్రి అండి మీరు పడుకునే లోపు ఏం చేస్తారనంటే ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకోండి. 12 గంటల లోపు అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని మనకి ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదండి, లెఫ్ట్ హ్యాండ్లో మీరు 3 చోట్ల ఈ 999 అనే ఒక నెంబర్ని రాయాలండి. ఎందువల్ల అంటే అండి, నిజంగా 9ని మనం ఈ నవరాత్రుల సమయంలో ఎన్నిసార్లు మనం 999 అనే సంఖ్యను మనం ఉపయోగిస్తామో అంత మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. నవరాత్రులు మాత్రమే కాదండి, మనకి ఈరోజు 999 అనే ఏంజల్ డే మళ్ళీ 2034వ సంవత్సరంలో మాత్రమే మనం ఇలా ఉపయోగించగలుగుతామండి. అందువల్ల ఒక్కసారి మీరు ఏదైతే కనుక ఒక కోరికని అనుకుంటున్నారో అది అనుకుంటూ ప్రపంచానికి ఫస్ట్ ధన్యవాదములు తెలియచేయండి ఫ్రెండ్స్. మనసులో హ్యాపీ అయిన ఒక మైండ్ సెట్కి రావాలన్నమాట. ఎప్పుడు కూడా రాత్రిపూట చాలా రిలాక్స్గా చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా పరిహారాలు చేసి అక్క నాకు ఒక్కొక్కసారి జరిగిందని, కొంతమంది జరగలేదని బాధపడుతున్నారు. మనం పెట్టుకునే కాన్ఫిడెన్స్ ఏనండి మనకు కాపాడుతుంది. అందువల్ల చాలా నమ్మకంతో చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్కి శుక్ర భగవానుడు నివసించే స్థలము అని అంటే ఈ బొటన వేలికి కింది భాగంలో రాసుకోండి 999 అనే ఒక ఏంజల్ నెంబర్ని. ఆ తర్వాత మీ ఉంగరం వేలు ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్కి ఉంగరం వేలికి కింద మధ్యలో ఒక చిన్న గీత ఉంటుందండి. ఆ ఉంగరం పెట్టుకున్నాం కదా, ఉంగరానికి కింద 999 అని రాయండి. ఆ తర్వాత రిస్ట్ దగ్గర మనం వాచ్ పెట్టుకుంటాం కదా, ఆ రిస్ట్ దగ్గర 999 అనే నెంబర్తో పాటు రిస్ట్ దగ్గర ఏం చేస్తారు అని అంటే మీరు ఇంకొక ఇన్ఫినిటీ అనే ఒక సింబల్ని కూడా గ్రీన్ కలర్ పెన్నుతో వేసుకోండి. ఇన్ఫినిటీ అనే సింబల్కి ఏంటి అర్థం అనేది కూడా మీ అందరికీ తెలుసు, అనంతం, అంతమే లేదనమాట. మనకి అదృష్టం అనేది కలిసి వచ్చింది అని అంటే ఆ అదృష్టానికి అంతం అనేదే లేదండి. మనకి ఎప్పుడు కూడా అదృష్టం మనతో పాటే కలిసి ఉంటుంది కాబట్టి ఒక మంచి విషయాన్ని మనం తెలియజేస్తున్నాం కాబట్టి నిజంగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ నెంబర్ని ఇలా 3 చోట్ల రాసి పడుకోండి. ఉదయాన్నే లేవగానే
రెండు చేతుల్ని రబ్ చేస్తూ మనం ఎలాగో కళ్ళకు అద్దుకొని మనం చూసుకుంటాం కాబట్టి అలా చూసుకునేటప్పుడు నేను అనుకొని చేసుకున్న ఈ పరిహారం అనేది నాకు దక్కింది, ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీరు ధన్యవాదములు తెలియచేయండి, మనస్ఫూర్తిగా తెలియచేయండి. దక్కుతుందా లేదా, ఇలా చేస్తే జరిగిపోతుందా అని కాదండి, నమ్మకంతో చేసుకోండి. మనం చేసే హార్డ్ వర్క్తో పాటు ఇవన్నీ కూడా మనం చేస్తున్నామండి. హార్డ్ వర్క్ చాలా ఫస్ట్ ప్రయారిటీ హార్డ్ వర్కే ఇస్తున్నాము. హార్డ్ వర్క్తో పాటు మనం ఇవన్నీ కూడా చేయడం అనేది ప్రపంచానికి చాలా ఇష్టం అండి. నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.